హలో వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ సీనియర్ ఇంటర్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో పీ బ్లాక్ ఎలిమెంట్స్ దాంట్లో నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆస్వాల్డ్ ప్రాసెస్ అనేది చూస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గాను చాలా ఈజీగాను నేను ఈ ముఖ్యమైన ప్రశ్నని మీకు వివరిస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. హౌ ఈస్ నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆస్వాల్డ్స్ ప్రాసెస్? ఆస్వాల్డ్ ప్రాసెస్ ద్వారా నైట్రిక్ యాసిడ్ ఎట్లా తయారవుతుంది? ఇది 3 స్టెప్స్ ద్వారా తయారవుతుంది. స్టెప్ నెంబర్ 1 ఫస్ట్ చూద్దాం. స్టెప్ నెంబర్ 1 ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థం అమోనియా. అమోనియా ఆన్ ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ కూడా కావాలి. అమోనియా ఆన్ ఆక్సిడేషన్ అంటే ఇట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ అండ్ ఫార్మ్స్ నైట్రిక్ ఆక్సైడ్. ఫస్ట్ ఏం ఏర్పడుతుంది? నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. సో 4NH3 అంటే అమోనియా ఆన్ ఆక్సిడేషన్ ఆక్సిజన్తో కలిసి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్, ప్లాటినం అనే క్యాటలిస్ట్లో 500 K దగ్గర 9 బార్ ప్రెషర్ దగ్గర ఇట్ ఫార్మ్స్ NO అంటే నైట్రిక్ ఆక్సైడ్. అమోనియా ఆన్ ఆక్సిడేషన్ గివ్స్ నైట్రిక్ ఆక్సైడ్. సో స్టెప్ నెంబర్ 1 ఏంటి? అమోనియా ఆన్ ఆక్సిడేషన్ గివ్స్ నైట్రిక్ ఆక్సైడ్. మళ్ళీ అమోనియా ఆన్ ఆక్సిడేషన్ గివ్స్ నైట్రిక్ ఆక్సైడ్. 4NH3 ఇది గ్యాషియస్ స్టేట్, ఆక్సిజన్ కూడా గ్యాషియస్ స్టేట్, ఫార్మ్స్ NO కూడా గ్యాషియస్ స్టేట్. NO ఏర్పడింది. NO ఈజ్ నైట్రిక్ ఆక్సైడ్. సో స్టెప్ నెంబర్ 2లోకి వెళ్దాం. స్టెప్ నెంబర్ 2 నైట్రిక్ ఆక్సైడ్. ఇది ఫస్ట్ స్టెప్లో ఏర్పడిన నైట్రిక్ ఆక్సైడ్ ప్లస్ ఆక్సిడేషన్. ఆన్ ఆక్సిడేషన్ ఇంకా ఆక్సిజన్ కలుస్తూనే ఉంటుంది దానికి. ఆన్ ఆక్సిడేషన్ ఇట్ గివ్స్ NO2 నైట్రోజన్ ఆక్సైడ్. నైట్రిక్ ఆక్సైడ్ ఆన్ ఆక్సిడేషన్ గివ్స్ నైట్రోజన్ ఆక్సైడ్. ఇది కూడా గ్యాషియస్ ఫామ్, ఇది కూడా గ్యాషియస్ ఫామ్, ఇది కూడా గ్యాషియస్ ఫామ్. ఇదేంటిది? నైట్రిక్ ఆక్సైడ్ ఆన్ ఆక్సిడేషన్ గివ్స్ నైట్రోజన్ ఆక్సైడ్. లాస్ట్ స్టెప్ నెంబర్ 3లో ఈ నైట్రోజన్ ఆక్సైడ్ ఆన్ హైడ్రాలిసిస్, హైడ్రో అంటే వాటర్తో కలిసి ఇట్ గివ్స్ మనకి కావలసిన నైట్రిక్ యాసిడ్ని ఏర్పరుస్తోంది. నైట్రోజన్ ఆక్సైడ్ ఆన్ హైడ్రాలిసిస్ గివ్స్ నైట్రిక్ యాసిడ్. సో 3NO3 3NO2 gaseous form, water liquid form gives 2HNO3, it is aqueous form, and NO, it is also gas. సో మళ్ళీ చూద్దాం. స్టెప్ నెంబర్ 1లో అమోనియా ప్రారంభంలో ఉంది. అమోనియా ఆన్ ఆక్సిడేషన్ గివ్స్ నైట్రిక్ ఆక్సైడ్. సెకండ్ స్టెప్లో ఏమొస్తుంది? ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఆల్సో ఆన్ ఆక్సిడేషన్, మళ్ళీ ఆక్సిడేషన్కి వెళ్ళి ఇప్పుడు ఇది ఏమేర్పడుతుంది? నైట్రోజన్ ఆక్సైడ్. దీని తర్వాత ఈ NO2 ఆన్ హైడ్రాలిసిస్ వాటర్తో కలిసి మనకి కావలసిన HNO3ని ఏర్పరుస్తుంది, అంటే నైట్రిక్ యాసిడ్ని ఏర్పరుస్తుంది. సో 3 స్టెప్పులే. స్టెప్ నెంబర్ 1 అమోనియా ఆన్ ఆక్సిడేషన్ గివ్స్ నైట్రిక్ ఆక్సైడ్. సెకండ్ స్టెప్ నైట్రోజన్ ఆక్సైడ్ ఆన్ ఆక్సిడేషన్ గివ్స్ నైట్రోజన్ ఆక్సైడ్. అండ్ ద థర్డ్ స్టెప్ నైట్రోజన్ ఆక్సైడ్ ఆన్ హైడ్రాలిసిస్ గివ్స్ నైట్రిక్ యాసిడ్. ఇదన్నమాట. సో దీని ప్రాసెస్ని మనం చక్కగా డయాగ్రామ్ ద్వారా చూద్దాం. ఇంకా ఈజీగా మనకి ఇదే అర్థమైపోతుంది. ఆస్వాల్డ్ ప్రాసెస్ ద్వారా దీని తయారీ చూస్తున్నాం. HNO3 తయారీ, నైట్రిక్ యాసిడ్ తయారీ చూస్తున్నాం. దీంట్లో 3 స్టెప్పులు. స్టెప్ నెంబర్ 1 ఏంటి?
అమోనియా ఆన్ ఆక్సిడేషన్ ఫార్మ్స్. ఫస్ట్ అమోనియా ఆన్ ఆక్సిడేషన్ ఫార్మ్ నైట్రిక్ ఆక్సైడ్. తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ ఆన్ ఆక్సిడేషన్ ఫార్మ్ నైట్రోజన్ ఆక్సైడ్. నైట్రోజన్ ఆక్సైడ్ ఆన్ హైడ్రాలిసిస్ వాటర్తో కలవటం వల్ల నైట్రిక్ యాసిడ్ ఏర్పడింది. సో చూడండి, ఫస్ట్ ఏం జరుగుతుంది, అమోనియా ఎంటర్ అవుతుంది. ఇదిగోండి అమోనియా ప్లస్ ఆక్సిజన్ ఎంటర్ అవుతున్నాయి ఈ చేంబర్లోకి. ఈ చేంబర్లో క్యాటలిస్ట్ చేంబర్ ఇది. ఇక్కడ క్యాటలిస్ట్ ఉంది. క్యాటలిస్ట్ ఏంటి, పీటీ. పీటీ ఈజ్ ద క్యాటలిస్ట్. ఇక్కడంతా క్యాటలిస్ట్ అరేంజ్ అయ్యి ఉంది. క్యాటలిస్ట్ అరేంజ్ అయ్యి ఉన్నటువంటి ఈ క్యాటలిస్ట్ చేంబర్లోకి అమోనియా మరియు ఆక్సిజన్ లోపలికి ప్రవేశిస్తున్నాయి. ఇక్కడ మనకి ఏర్పడే పదార్థం చెప్పాలి. ఏర్పడే పదార్థం ఏంటి, నైట్రిక్ ఆక్సైడ్. పేరు గుర్తుండాలి, NO అంటే నైట్రిక్ ఆక్సైడ్. గుడ్. నైట్రిక్ ఆక్సైడ్ తర్వాత ఇది కూలర్లోకి వెళ్ళింది. కూలింగ్ అయిన తర్వాత ఆక్సిడేషన్ చేంబర్లోకి వెళ్ళింది. ఇంకా ఆక్సిజన్ కలవాలి కదా. ఈ NO ఆక్సిజన్తో ఇంకా ఆక్సిడేషన్ చెంది నీకు ఇక్కడ నైట్రోజన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇది నైట్రోజన్ ఆక్సైడ్. సో స్టెప్ నెంబర్ 2, NO plus O2 gives NO2. థర్డ్ స్టెప్ ఇక్కడ నుంచి ఇది తర్వాత నెక్స్ట్ చేంబర్లోకి ప్రవేశిస్తోంది. ఇక్కడ చూసారా, వాటర్ స్ప్రింకిల్స్ పడుతున్నాయి, పైనుంచి వాటర్ స్ప్రింకిల్స్ పడుతున్నాయి. సో వాటర్తో కలిసి ఆన్ హైడ్రాలిసిస్ జరిపి నైట్రిక్ యాసిడ్ని ఏర్పరుస్తుంది ఈ NO2 ప్లస్ వాటర్ గివ్స్ HNO3. ఈ HNO3 చాలా డైల్యూట్ HNO3గా మనకి లభిస్తుంది. సో ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్ 3 స్టెప్పులుగా జరుగుతుంది. స్టెప్ నెంబర్ 1 క్యాటలిస్ట్ చేంబర్, స్టెప్ నెంబర్ 2 ఆక్సిడేషన్ చేంబర్, స్టెప్ నెంబర్ 3 హైడ్రాలిసిస్ చేంబర్. ఫస్ట్ చేంబర్లో నైట్రోజన్ అమోనియా ప్లస్ ఆక్సిజన్ లోపలికి ప్రవేశిస్తున్నాయి. ఇక్కడ క్యాటలిస్ట్ చేంబర్ కాబట్టి ఇక్కడ క్యాటలిస్ట్ పీటీ ఉంది. క్యాటలిస్ట్ సమక్షంలో NH3 ఆన్ ఆక్సిడేషన్ గివ్స్ నైట్రిక్ ఆక్సైడ్. తర్వాత కూలర్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఆక్సిడేషన్ చేంబర్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ మోర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్తో కలిసి ఇది నైట్రోజన్ ఆక్సైడ్ని ఏర్పరుస్తుంది. నైట్రోజన్ ఆక్సైడ్ తర్వాత హైడ్రాలిసిస్ చేంబర్లోకి వెళ్తుంది. ఇక్కడ వాటర్ స్ప్రింకిల్స్ పడుతూ ఉంటాయి. ఈ వాటర్తో కలిసి ఇది ఫైనల్గా నైట్రిక్ యాసిడ్ ఏర్పడుతుంది. కానీ ఆ నైట్రిక్ యాసిడ్ ఈజ్ వెరీ డైల్యూట్. ఇప్పుడు ఈ డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ని మనం 100% కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్గా మార్చడానికి 3 స్టేజెస్లో అది మార్చగలుగుతాం. స్టేజ్ నెంబర్ 1, ఫస్ట్ స్టేజ్లో ఏం చేయాలి, డైల్యూట్ HNO3ని డిస్టిలేషన్ ప్రాసెస్లోకి పంపించాలి. డిస్టిలేషన్ ప్రాసెస్లోకి పంపిస్తే ఇట్ గివ్స్ 68% ఆఫ్ HNO3 వస్తుంది. అప్పుడు 68% కాన్సన్ట్రేషన్ అయింది. 68% ఆఫ్ HNO3ని బాగా అందులో ఉన్న వాటర్ని తీసేయాలి. డీహైడ్రేషన్ మెథడ్లోకి తీసుకొని వెళ్తే 98% ఆఫ్ HNO3 వచ్చింది. ఈ 98% ఆఫ్ HNO3ని ఆన్ కూలింగ్ దాన్ని ఏం చేయాలి, బాగా కూల్ చేయాలి. ఫ్రీజింగ్ మిక్స్చర్లో పెట్టి కూల్ చేస్తే ఆన్ కూలింగ్ ఇట్ గివ్స్ 100% కాన్సన్ట్రేటెడ్ HNO3. సో ఫస్ట్ ఏం చేయాలి, స్టేజ్ నెంబర్ 1లో డైల్యూట్ HNO3ని డిస్టిలేషన్ ప్రాసెస్లోకి పంపిస్తే 68% ఆఫ్ HNO3 ఏర్పడుతుంది. తర్వాత 68% ఆఫ్ HNO3ని డీహైడ్రేషన్ అంటే వాటర్ని తీసేయాలి. దేని ద్వారా, బై H2SO4ని యాడ్ చేయడం ద్వారా. H2SO4 యాడ్ చేస్తే 98% HNO3 ఏర్పడుతుంది. ఈ 98% HNO3ని ఆన్ కూలింగ్ విత్ ఇన్ ఫ్రీజింగ్ మిక్స్చర్లో పెట్టి కూల్ చేస్తే 100% కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఏర్పడుతుంది. సో కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ ఏర్పడడానికి 3 స్టేజెస్ ఉన్నాయి. ఇదే నైట్రిక్ యాసిడ్ ఏర్పడటానికి 3 స్టెప్పులు ఉన్నాయి. వీటినేమో స్టెప్స్ అందాం, వీటినేమో స్టేజెస్ అందాం. ఇవేమో స్టెప్స్. స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 1లో అమోనియా ప్లస్ ఆక్సిజన్ లోపలికి ప్రవేశిస్తున్నాయి.
NO ఇందులో నుంచి బయటకు వస్తుంది, ఈ చేంబర్లోకి ప్రవేశిస్తోంది, ఆక్సిడేషన్ చేంబర్. ఈ చేంబర్లో NO2తో కలిసి అంటే ఆన్ ఆక్సిడేషన్ ఏం జరుగుతోంది, NO2 ఏర్పడుతోంది. ఈ NO2 తర్వాత హైడ్రాలిసిస్ చేంబర్లోకి వస్తుంది. ఇక్కడ వాటర్ స్ప్రింకిల్ అవటం వల్ల NO2 ప్లస్ వాటర్ గివ్స్ నైట్రిక్ యాసిడ్. అంత ఈజీ అనమాట. 3 స్టెప్పుల ద్వారా నైట్రిక్ యాసిడ్ తయారైంది. NH3 ప్లస్ O2 NO, NO ప్లస్ O2 NO2, NO2 ప్లస్ H2O HNO3. సరే, ఈ HNO3 ఇప్పుడు మనకి బాగా డైల్యూట్గా దొరికింది. దాన్ని మనం కాన్సన్ట్రేటెడ్ చేయాలి అంటే స్టేజెస్ 3 స్టేజెస్గా జరుగుతుంది. స్టేజ్ నెంబర్ 1 డైల్యూట్ HNO3. డిస్టిలేషన్లోకి మనం పంపిస్తే ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా 68% HNO3 ఏర్పడుతుంది. 68% HNO3 ఆన్ డీహైడ్రేషన్ బై H2SO4 ఇట్ ఫార్మ్స్ 98% HNO3. 98% HNO3 ఆన్ కూలింగ్ ఇన్ ఫ్రీజింగ్ మిక్స్చర్లో పెట్టి కూల్ చేస్తే ఇట్ గివ్స్ 100% కాన్సన్ట్రేటెడ్ HNO3. సో మనకి 3 స్టెప్పులు ఉన్నాయి. 3 స్టెప్పుల తర్వాత 3 స్టేజెస్ ఉన్నాయి. ఇది ఆస్ట్వర్డ్ ప్రాసెస్. చాలా ముఖ్యమైన 8 మార్కుల ప్రశ్న. మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.